హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 203. నీ పెళ్ళాన్ని నీ కళ్ళ ముందు చంపితేనే కదా నాకు మజా వచ్చేది. అప్పుడు నువ్వు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేది అన్నాడు శేషు. నీకు దమ్ముంటే నువ్వు మొగాడివి అయితే దాని మీద చెయ్యి వేయి బే అన్నాడు రుద్ర పిచ్చి యాటిట్యూడ్‌గా. టచ్ చేయడం కాదు రుద్ర. నేనేం చేస్తానో నువ్వు కళ్ళారా చూద్దువు గానీ అంటూ శేషు సైగ చేయగానే రుద్ర, వేద చుట్టూ ఆ 10 మంది బండ వెధవలు వాళ్ళ చుట్టూ చేరారు. వేద చుట్టూ చేయి వేసి ఆమె భయపడుతూ ఉంటే, నేనుండగా కూడా భయపడతావా నువ్వు? అని అన్నాడు రుద్ర. తను భయపడేది తన గురించి కాదు, తన కడుపులో ఉన్న బిడ్డ గురించి. అయినా వాళ్ళ బావ ఉండగా తనకి భయం లేదుగా అని టెన్షన్‌తో కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది వేద. అసలు తను బయటికి రావడమే మానేసింది. అయినా కూడా ఇలా హాస్పిటల్‌కి అంటూ బయటకి కూడా రాకూడదా నేను? కనీసం ఆకలి అనకున్నా అయిపోయేది. ఇప్పటివరకు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. దేవుడా! ఎందుకు ప్రతిసారి మమ్మల్ని ఇలా పరీక్ష పెడుతున్నావు? అని వేద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, పిచ్చిదానా ఏడవకు, ఏం కాదు. ఇక్కడ నిన్ను టచ్ చేసే అంత దమ్మున్న మొగాడు ఎవ్వడూ లేడు. అర్థమైందా? ఇలా కూర్చో నువ్వు. నీ మీద చెయ్యి వేశాక ఇక నేను బతికుండి కూడా ఎందుకే? కూర్చో, ఏం కాదు. అర్థమైందా? ఇటు చూడు అని వేద మొహాన్ని టిష్యూతో నీట్‌గా తుడిచాడు. చెమటలు పట్టిన ఆమె మొహాన్ని. అలాగే ఆమెకు కాస్త చల్లటి నీళ్లు పడుతూ ఉంటే, చూసుకో నీ పెళ్ళాన్ని. ఆఖరిసారిగా చూసుకోరా. ఎందుకంటే ఆ తర్వాత దాన్ని ఫోటోలోనే కదా నువ్వు చూసేది అనగానే ఆ బండ వెధవలు రుద్ర, వేద చుట్టూ చేరినప్పటి నుండి అక్కడికి వచ్చిన జీవన్, సారిక, రిషి, జెస్సీ, చరణ్, సమీర వాళ్ళనే చూస్తూ ఉన్నారు. శేషు ఆ మాట అనడం ఆలస్యం. చరణ్ అలాగే జీవన్ వచ్చి ఆ శేషు గాడిని తన్నగానే వాడు వెళ్ళి 10 అడుగుల దూరంలో పడ్డాడు. సమీర, సారిక ఇద్దరూ వేద దగ్గరికి వచ్చారు. అక్కా అని సమీర భయపడుతూ ఉంటే, వేద ఎలా ఉందిరా ఇప్పుడు? భయపడకు, ఏం కాదమ్మా నీకు అని సారిక వేదని ఊరుకోబెడుతుంది. కానీ వేద చూపులన్నీ రుద్ర వైపే ఉన్నాయి. ఏం కాదు, నన్ను నమ్ము అన్నట్టుగా రుద్ర కళ్ళు ఆర్పి శేషు పక్కనే ఉన్న షిరిని చూస్తూ, నీ బాబుతో కలిసి నువ్వు కూడా వచ్చావా ఇప్పుడు ఈ ఫైటింగ్‌కి అన్నాడు. ఫస్ట్ టైం రుద్ర పొగరుని డైరెక్ట్‌గా చూస్తున్న రిషి కనీసం ఏం మాట్లాడాలి అనుకోలేదు. అతడికి రిప్లై ఇవ్వాలి అని కూడా అనుకోలేదు. బాబు కొడుకులు ఇద్దరు వచ్చి ఏం పీకుదామనుకున్నారు? దాని మీద చెయ్యేసి బతుకుదామని అనుకున్నారా? అని రుద్ర అంటుంటే, అప్పటికే ఆ బండ వెధవలు చరణ్, జీవన్ మీదకి తిరగబడ్డారు. వాళ్ళ బాస్‌ని కొట్టారు అని. పైగా వాళ్ళకి ఇవ్వాల్సిన దానికన్నా డబుల్ పేమెంట్ చేశాడు శేషు. ఇక్కడ ఏం జరిగినా వాళ్ళు బతకకూడదు రుద్ర, వేద. ముందుగా వేదని చంపిన తర్వాతే రుద్రని చంపాలి అని వాళ్ళకి ఖచ్చితంగా చెప్పడంతో అడ్డు వచ్చిన వాళ్ళందరినీ వేసేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. జీవన్ లైఫ్‌లో ఫస్ట్ టైం ఒకడిని ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. అంటే శేషు ఎంత స్ట్రాంగ్ పర్సన్స్‌ని దించాడో అర్థమైపోయింది అతడికి. అతడి కెరియర్‌లో నిజంగా ఇప్పటివరకు ఇంత స్ట్రాంగ్ బాడీస్‌ని చూడలేదు. ఒక్కొక్కడిని కొడుతూ ఉంటే జీవన్‌కి కూడా పెయిన్స్ తెలుస్తూ ఉంటాయి. వీడబ్బా! ఎక్కడి నుండి పట్టుకొచ్చావురా వీళ్ళని అని తన మనసులో అనుకున్నాడు. చరణ్ ఇంకా కాస్త జీవన్ కన్నా వీక్ కాబట్టి అతడికి దెబ్బలు తగులుతున్నా కూడా వేదని అన్న మాటలకి అతడి శక్తి కన్నా ఎక్కువగా వాళ్ళతో ఎదురు తిరగబడుతున్నాడు చరణ్. తమ్ముడిని కొట్టిన వాడి గొంతు పిసికేస్తూ రిషినే కోపంగా చూస్తూ వాడిని ఒకే చేయితో పైకి లేపి వాడి ఊపిరి ఆగిపోయాక వాడిని రుద్ర వదిలేస్తూ ఉంటే వాడు ప్రాణాలతో గిలగిలా కొట్టుకొని ఆఖరికి ఊపిరి ఆగిపోయాక నేల మీద పడిపోయాడు. చాలా రోజుల తర్వాత రుద్ర ఫైటింగ్‌ని చూస్తూ ఉన్న వేద అలాగే గుడ్లప్పగించి చూస్తూ ఉంది. ఇలాంటి గొడవలు జరిగిన ప్రతిసారి కూడా ఈ గొడవలన్నింటికి కారణం నేనేనా? బావ నన్ను పెళ్లి చేసుకున్నందుకు, నన్ను ప్రేమించిన అందుకే కదా ఈ గొడవలన్నీ బావకు అని తన మనసులో ప్రతిసారి ఇదే అనిపిస్తుంది. సమీర అలాగే సారిక ఇద్దరూ వేదని చెరో పక్క పట్టుకొని నిలబడ్డారు. రుద్ర రిషిని అనే మాటలు వింటూ ఉంటే రిషి సైలెంట్‌గా ఏ భావం లేకుండా రుద్రనే చూస్తూ ఉన్నాడు. కానీ జెస్సీ మాత్రం, బేబీ, నువ్వు మావయ్యతో కలిసి వీళ్ళని చంపాలని చూస్తున్నావా? నిజమా? అని అడిగింది.
దానికి రిషి నీకు ఆ రోజే సమాధానం ఇచ్చినట్టున్నాను అన్నట్టుగా ఆమెను చూస్తూ ఉంటే, కానీ మరి మావయ్య ఎందుకు? తన కడుపుతో ఉంది. నిండు నెలలు తనకి ఇలా వాళ్ళ ప్రాణాలు తీస్తాను అని అంత భయం లేకుండా ఎలా చెప్తారు రిషి? ఇలా వీళ్ళ అమాయకమైన ప్రాణాలు తీయబట్టే కదా బావగారిని మావయ్య గారు పోగొట్టుకున్నారు అని అర్థం కావడం లేదా? ఇప్పుడు కూడా మళ్ళీ అలానే చేసి ఏం సాధిద్దామని? ఇప్పుడున్న మనం కూడా బావుండాలని మావయ్య గారికి లేదా? అని అంది కోపంగా. ఎందుకంటే శేషు మాట్లాడిన మాటలన్నీ వినేశారు వాళ్ళు. అప్పటికే రిషి చేయాలి అనుకుంటే శేషు చెప్పిన రోజే పని ఫినిష్ చేయొచ్చు. కానీ మంచేదో చెడేదో ప్రతి ఒక్కటి రిషికి తెలుసు. అలాగే నిఖిల్ శేషు చేసిన పనులన్నీ తెలుసు. అలాగే శౌర్య చరణ్ కలిసి నిఖిల్‌ని ఎలా చంపారో కూడా రిషికే తెలుసు. కానీ అతడు ఎక్కడ ఏం మాట్లాడాలో, అతడి ప్రమేయం ఎక్కడుందో అక్కడ మాత్రమే మాట్లాడతాడు. తప్పితే అతడి అవసరం లేనప్పుడు అతడి మాట కాదు కదా! కనీసం చూపు కూడా చూడడు. ఆ వచ్చిన 10 మందిలో ఆల్రెడీ ఒకడిని రుద్ర, ఇంకొకడిని జీవన్ వేసేయడంతో ఇంకా 8 మందిని జీవన్, చరణ్, రుద్ర పిచ్చి పిచ్చిగా కొట్టి పడేస్తున్నారు. వాళ్ళు ఎంత బలవంతులైనా కూడా వేద మీద చేయి పడవనివ్వరు కదా! అప్పటికే ఒక్కొక్కడు కూలిపోతున్నాడు. ఆ బెండ వెధవలు. ఆఖరికి ఇద్దరున్నారు అనగా శేషు వాళ్ళిద్దరినీ కూడా ఎక్కడ చంపేస్తారేమో వాళ్ళని ఏదో ఒకటి చేసేయాలి నేను. ఇన్ని రోజులు కష్టపడి వీళ్ళను తీసుకువచ్చి వీళ్ళని చంపేద్దామని చూస్తే నేనెంత మందిని పంపించినా వీడు చంపకుండా పోతే ఎలా అని కసిగా లేచి రిషి నువ్విక్కడే ఉండి కూడా మీ నాన్నకి కనీసం హెల్ప్ చేయవా? వాడు నన్ను చంపుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటావా? నేను నిన్నిక్కడికి ఏం చెప్పి రప్పించానో కూడా మర్చిపోయావా? నేను చెప్పిన పని ఇప్పుడే మర్చిపోయావా నువ్వు? అని అడిగాడు శేషు. మీరు పిలిచారని నేనిక్కడికొచ్చాను నాన్న. కానీ మీరేది తప్పు చేయకుండానే వాళ్ళు నిఖిల్‌ని వాళ్ళు చంపేశారా? మీ కొడుకు చనిపోతే మీకు అంత బాధ ఉన్నప్పుడు అతడి భార్యని మీరు చావంచుల మీద నిలబెట్టారు. మీరు 10 రోజులు. మరి అతడెంత నరకం అనుభవించుండాలి చెప్పండి? తనేమైనా మీకు అన్యాయం చేసిందా? లేకపోతే బిజినెస్‌లో అడ్డొచ్చిందా? లేకపోతే తను ఏమైనా మిమ్మల్ని చంపడానికి చూసిందా? తను ఒక నార్మల్ ఆడపిల్ల. అది కూడా రుద్రకి వైఫ్ కాబోతున్నందుకు తన మీద అంత పగ, ప్రతీకారం పెంచుకొని, తనని చంపాలని చూస్తూ తనని చావంచుల మీద నిలబెట్టిన మిమ్మల్ని అతడు చంపాలి అనుకోవడంలో నాకసలు తప్పే కనిపించట్లేదు నాన్న. మీది ఒకటే కాదు. నిఖిల్ ఎన్ని దారుణాలు, ఎన్ని ఘోరాలు చేశాడో మీకు తెలియదా? నాకు తెలియదా? నేనక్కడ ఉన్నంత మాత్రాన ఇక్కడ ఏమీ తెలుసుకోలేనా? చెప్పండి. నేను అన్నయ్య ఉన్నప్పుడే చెప్పాను. అలాంటి పనులన్నీ మానేసి, కనీసం ఇక్కడికైనా వచ్చి నీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చెయ్యన్నయ్య. ఆఫీస్ బాధ్యతలు చూసుకునే బాధ్యత నాది అని. ఇలా పగలు, ప్రతీకారాలు అంటూ అవసరమా? ఒక చిన్న డీల్స్, ప్రాజెక్ట్స్, బిజినెస్‌లో లాస్ వాళ్ళకన్నా కింది స్థాయి ఉంటే ఏమవుతుంది? ఎవరి లైఫ్ వాళ్ళది. మనం కష్టపడినంత మనకు వస్తుంది. అంతేకానీ మనం కష్టపడకుండా ఇతరులను దోచుకుంటూ మనకు అడ్డు వచ్చిన వాడిని చంపేస్తాం. మనకన్నా ఎదిగిన వాడిని చంపేస్తాం అంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో అతడు మీకు చెప్పలేదు, చూపించాడు. అయినా మీకు ఇప్పటివరకు బుద్ధి రాలేదు. ఆ అమాయకమైన అమ్మాయిని చంపి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు నాన్న మీరు? అని అడిగాడు రిషి ఎలాంటి భావం లేకుండా శేషుని చూస్తూ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.